వీడియోస్ చేయకపోవడానికి ఇది కూడా ఒక రీజన్ లాగా అనిపించింది. ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి నేను దాన్ని ఈ ప్రాజెక్ట్ ఓటీటీ ప్రాజెక్ట్ ఎట్లా చేశారు, అసలు కెమెరాస్ ఏది వాడారు, ఇన్స్టాగ్రామ్ లో వాటిల్లో కూడా నాకు పర్సనల్ గా మెసేజ్ చేస్తా ఉన్నారు. ఆ ప్రోగ్రెస్ లో ఏమేమి ఫేస్ చేశారు, ఇష్యూస్ కానీ వాటన్నిటి గురించి కూడా చెప్పండి అని చాలా మంది కూడా నాకు మెసేజ్ చేస్తా ఉన్నారు. వ్యూస్ కూడా ఉండట్లేదు, నిరుత్సాహం వచ్చేస్తుంది అంటే మనకు. సో అట్లాగే ఇంకా చేయకపోవడానికి ఏంటంటే నాకు ఒక రకంగా ఏంటంటే ఒక స్ట్రెస్ అయిపోయానండి, స్ట్రెస్ఫుల్గా అయిపోయింది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎం క్రియేటివ్ జోన్. దిస్ ఇస్ కిషోర్ మార్సెట్టి. తమ్నైల్ చూశారు కాబట్టి నా సైడ్ నుండి వీడియోలు ఎందుకు ఇప్పుడు సరిగా చేయట్లేదు అని చెప్పేసి మాట్లాడితే, మనది ఒక బ్యానర్ ఉంది నాది, సో ప్రొడక్షన్ కంపెనీ అనమాట, మనోహరి ఆర్ట్స్ అనేది. దాని మీద ఓటీటీ ఫిలిం చేశాను. అది జూన్లో లాస్ట్ మంత్ 14th ఈటీవీ విన్ యాప్లో రిలీజ్ అయింది. సో అప్పటి నుండి నా సర్కిల్లో, అంటే నేను ఫిలిం ఇండస్ట్రీలో ఉండటం, అలాగే నాకు తెలిసిన సర్కిల్లో లేకపోతే బయట నుండి ఇవన్నీ కంటిన్యూస్గా పాపం అందరు కూడా ఏంటంటే వాళ్ళు ప్రొడక్షన్ చేశాం కాబట్టి స్క్రిప్ట్స్ పంపిస్తా ఉన్నారు. సో అవి చదువుతూ అవన్నీ కూడా అదొక పాయింట్ అనమాట. అంటే చాలా మంది ఎట్లా ఉంటారంటే పాపం ఒక ఆపర్చునిటీ వస్తే మనకి బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. సో ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి నేను దాన్ని కొంచెం కేర్ఫుల్ గా వచ్చి మాక్సిమమ్ నేను సార్ట్ అవుట్ చేస్తాను. కొన్ని బాగున్నాయి, కొన్ని ఫిట్ అవ్వు అనమాట. అంటే వాళ్ళు ఇచ్చే కంటెంట్ సపోజ్ ఈటీవీ విన్కే అనుకోండి, ఆ జోనర్ కానీ మనకి ఆ కంటెంట్ కానీ లేకపోతే అది బడ్జెట్ వైజ్ గా కానీ ఇవన్నీ కూడా ఫిట్ అవ్వకపోవటం అదంతా కూడా ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా చాలా హోప్ తో మనకి అవి పంపిస్తూ ఉంటారు. ఆ పెయిన్ ఏంటో నేను పడున్నాను కాబట్టి నాకు కూడా తెలుసు. కాబట్టి ఏంటంటే వాటన్నిటినీ కొంచెం చూస్తా, అదొకటి బాగా బిజీ అయిపోవటం వల్ల కూడా మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి. సో ఇది ఆపినా ప్రాబ్లం లేదు, అది ముందర కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అవన్నీ కూడా చూస్తాం, ఆ బిజీలో ఉండటం జరుగుతుంది. అదొక కారణం అనమాట. దీంట్లో నేను చాలా మందికి చెప్పేది ఏంటంటే, కొంతమంది పంపించినా రెస్పాండ్ అవ్వలేదని మాత్రం అనుకోమాకండి. స్క్రిప్ట్స్ పంపించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కసారి ఏంటంటే స్క్రిప్ట్ చదవటం అనేది మనకు కూడా ఏంటంటే కొంచెం ఆ పీస్ ఆఫ్ మైండ్ లో ఉండి, మీరు అంత కష్టపడి రాసిన స్క్రిప్ట్ ని ప్రాపర్గా పీస్ఫుల్గా మనం చదివి అదంతా కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మళ్ళీ ఇది సెట్ అవుద్దా లేదా అని చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొన్నిసార్లు స్కిప్ అవుతూ ఉంటుంది. బట్ మాక్సిమం అన్ని నేను చదివే ప్రయత్నం చేసి అలాగే వాటికి రిప్లై కూడా ఇస్తాను, వర్కౌట్ అయిందా అవ్వలేదా అని చెప్పేసి. కాబట్టి మీరు ఎవరన్నా పంపించుండి లేదు అసలు మన స్క్రిప్ట్ ఈయన రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పి అందరిలాగా ఈయన ఉన్నాడని చెప్పేసి మాత్రం అనుకోమాకండి. సో అది దాని గురించి. నెక్స్ట్ వచ్చేసరికి మన కంటెంట్స్ వచ్చేసరికి ఏంటంటే ఇట్స్ టెక్నికల్ అండి, లర్నింగ్, కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మేకింగ్ గురించి. సో అవన్నీ చేయాలి అంటే గనక కొంచెం ఎక్కువ టైం తీయాలి, దాన్ని స్టడీ చేయాలి. స్టడీ చేసి దాన్ని ఎట్లా చెబితే మీకు బాగా అర్థమవుద్ది అని చెప్పేసి, ఇది నిజంగా చాలా పెద్ద ప్రాసెస్ యాక్చువల్గా. చాలా కొంచెం స్ట్రెస్ఫుల్ కంటెంట్ యూజువల్లీ మిగతా కంటెంట్ తో కంపేర్ చేస్తే మీకు. అందుకని చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ ఇలాంటివి ఎస్పెషల్లీ మన తెలుగులో ఉండవు, ఎందుకంటే చాలా వర్క్ ఎక్కువ చేయాలి. స్టడీ చేసే స్క్రిప్టింగ్ లో కానీ మేకింగ్ లో కానీ అదంతా కూడా కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల మన కంటెంట్ సరే అలాంటివి చైనా అని చెప్పేసి అనుకుంటే లేదు, అవి కూడా చేస్తాను. నాకేమనిపించిందంటే ఇప్పటి నుండి కొన్ని నేర్చుకోవాలి అన్న వాళ్ళకే యూజ్ అవుతుంది. అలాగే ఇంకొంతమందికి ఏంటంటే కొంచెం ఈజీ వేలో, కొంచెం క్యాజువల్ ఇలాగ డిస్కషన్ లో, అంటే ఇలాగ ఒక ఎక్స్ప్లనేటరీలో ఇంకా ఈజీగా ఉంటది అనేది కూడా కొంత అర్థమైంది. సో నాకు అనిపించింది ఇది ఏంటంటే, సో అవి మనము టైంని బట్టి అలా చేసుకుంటూ వెళ్తూ, అలాగే ఇలాంటిది నా యొక్క ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ కూడా ఒకవేళ ఇప్పుడు చాలా మంది కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో వీటిల్లో కూడా మెసేజ్ చేశారు, ఈ ప్రాజెక్ట్ ఓటీటీ ప్రాజెక్ట్ ఎట్లా చేశారు, అసలు ఆ ప్రాసెస్ ఏంటి, కెమెరాస్ ఏది వాడారు, ఆ ప్రోగ్రెస్ లో ఏమేమి ఫేస్ చేశారు, ఇష్యూస్ కానీ వాటన్నిటి గురించి కూడా చెప్పండి అని చాలా మంది కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో వాటిల్లో కూడా నాకు పర్సనల్ గా మెసేజ్ చేస్తా ఉన్నారు. సో అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది అనమాట, ఒకవేళ నిజంగానే మనకి ఈ వర్క్స్ అన్ని కూడా ఉంటాయి. నిజమే, ఇప్పుడు ఒక కంటెంట్ క్రియేషన్ ఇది ఒకటే అనేది కాదు, ఎందుకంటే కంటెంట్ క్రియేషన్ అంటే యూట్యూబ్ లో ఎస్పెషల్లీ ఇలాంటి కొంచెం ఇన్ఫర్మేటివ్ అట్లాగే కొంచెం నేర్పించేది ఇలాంటిది ఏదన్నా ఉన్నప్పుడు ఏంటంటే మనకి వ్యూస్ తక్కువ, ఆ అవసరమైన వాళ్ళు వచ్చే మనకి ఇవి నేర్చుకుంటారు. సో నా ఇంటెన్షన్ కూడా అదే. ఫిల్మ్ మేకింగ్ లో జనరల్ గా రెగ్యులర్ కంటెంట్ లేకపోతే చాలా మంది చూస్తా ఉన్నాం. ఇప్పుడు నిజం చెప్పాలంటే నాకు అసలు ఒక రకంగా వీడియోస్ చేయకపోవడానికి ఇది కూడా ఒక రీజన్ లాగా అనిపించింది. ఇప్పుడున్న కంటెంట్ క్రియేటర్స్ మన ఇష్యూస్ చూస్తానే ఉన్నాం న్యూస్ లో, వీటిల్లో ఏదో ఒకటి బాగా వ్యూస్ వచ్చేసేయాలి లేదా మనం పాపులర్ అయిపోవాలని చెప్పేసి
అడ్డమైన కంటెంట్లన్నీ కూడా రుద్దటం అనేది నాకు పర్సనల్గా అస్సలు ఇష్టం ఉండదండి. కాబట్టి ఏది చేసినా ఏది వచ్చినా మన ఛానల్ చూస్తే మీకు ఒక వాల్యుబుల్ వర్తి మీ టైంకి కానీ మీ నేర్చుకోవాలి అని చెప్పి మీ యొక్క తపనకు కానీ వీటన్నిటికి కూడా వాల్యూ ఉంటుంది, వర్త్ ఉంటుంది అనేది ఖచ్చితంగా నేను ప్రామిస్ చేయగలుగుతాను. ఈ విధంగా నేనేం చేద్దాం అనుకున్నానంటే, ఇన్ కేస్ మనకి కొంచెం టైట్ షెడ్యూల్ ఉండి అలా కుదిరినప్పుడు మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ కామెంట్స్లో మీకు ఏదన్నా ఫిల్మ్ మేకింగ్ సైడ్ కానివ్వండి, షార్ట్ ఫిల్మ్ మేకింగ్లో కానివ్వండి, అలాగే కంటెంట్ క్రియేషన్ చేయటంలో ఇలా టెక్నికల్ మీద కానివ్వండి, మీరు కామెంట్స్లో మెన్షన్ చేస్తే ఆ పర్టికులర్ పాయింట్ని నేను ఒక వీడియో లాగా చేసేయటం నాకు కూడా ఈజీగా ఉంటుంది. సో మీకు కూడా ఏంటంటే కొంచెం ఈజీగా కూడా వినటానికి ఇదంతా కూడా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడున్న ఈ ప్రాబ్లమ్ని కొంచెం అలాగా చేస్తే మ్యూచువల్గా కూడా బాగుంటుంది, ఇది వీడియోస్ కూడా కొంచెం కంటిన్యూగా చేయొచ్చు అలాగనేది అనుకుంటున్నాను. అలాగని చెప్పేసి కొన్ని టెక్నికల్ ఇవి కానీ ఇవన్నీ కూడా నేను రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇప్పుడు ఫైనల్ కట్, ఎడిటింగ్ ఇవన్నీ కూడా చాలా మంది అడుగుతా ఉన్నారండి. బట్ నిజం చెప్పాలంటే నాకు దాని మీద అంటే ఇప్పుడు కంటిన్యూస్గా వీళ్ళందరికీ ఫైనల్ కట్ది ఎవ్రీ వీడియో మనం చేయాలి అంటే మన తెలుగు కమ్యూనిటీ చాలా చిన్నది. సో ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ అంటే వరల్డ్ వైడ్ ఉంటుంది, ఇంగ్లీష్ బేస్డ్ కంటెంట్స్ ఇవన్నీ కూడా అంటే వాళ్ళకి కొంచెం వ్యూస్ వైజ్గా కానీ వర్కౌట్ అవుతుంది. సో అసలు మనం ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు ఇక్కడ వ్యూస్ కూడా ఉండట్లేదు, అదే ఒక రకమైన అంటే నిరుత్సాహం వచ్చేస్తుంది. అంటే మనకు లైఫ్లో ఇంకా వేరే కూడా చేయాలి, సో మంత్ అంతా రన్ అవ్వాలి, నా ఫ్యామిలీ ఇదంతా అంటే ఈ ఇష్యూస్ కూడా ఉంటాయి. అందువల్ల ఏంటంటే మన ఇంటెన్షన్ కూడా వచ్చేసరికి యూస్ఫుల్ కంటెంట్ కొంచెం మన ఛానల్ నుండి యూజ్ ఉండాలి నెక్స్ట్ యంగ్స్టర్స్కి కానీ ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా అని చెప్పేసి నా మెయిన్ ఇంటెన్షన్తో ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో నేను చేశాను ఈ నీష్లో. సో కాబట్టి ఇది కంటిన్యూ చేద్దాము. అలాగే అవుట్ ఆఫ్ వెళ్ళకుండా రిలేటెడ్ టు కంటెంట్ క్రియేషన్ అండ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ వీటన్నిటికి సంబంధించి కూడా మీరు పాయింట్స్ ఏదైనా ఉన్నా, మీ డౌట్స్ ఉన్నా అడగండి. ఆ పర్టికులర్ దానికి నేను చేద్దాము అనేది నేను డిసైడ్ చేసుకున్నాను. మీరు కూడా పాయింట్స్ అన్ని కూడా మీరు కామెంట్స్లో అది అడగండి, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అట్లాగే ఇంకా చేయకపోవడానికి ఏంటంటే నాకు ఒక రకంగా ఏంటంటే ఒక స్ట్రెస్ అయిపోయానండి, స్ట్రెస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు యూట్యూబ్ వీడియో చేయాలి అనేది ఇది ఒక్కటే కాదు కదా, మనము మీకు తెలుసు మనకు వచ్చే వ్యూస్కి అలాగే మన టఫ్ ఉంటుంది మన సబ్జెక్ట్ ఇందా చెప్పినట్టుగా. ఇది కూడా నేను అంటే నా రన్నింగ్, నా టీము లేకపోతే ఆఫీస్ ఇవన్నీ రన్ చేసుకోవడానికి కూడా మరి నా బ్రెడ్ అండ్ బటర్ కూడా ఉండాలి కాబట్టి సో దాంట్లో కూడా కొంత బిజీగానే ఉన్నాను చెప్పాలంటే. కొంచెం అంటే ఇప్పుడు కొత్త క్లయింట్స్ అంటే కొన్ని కమర్షియల్ యాడ్స్ అంటే మీకు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి వీడియోస్ లేకపోతే ప్రొడక్ట్ వీడియోస్, ఫోటోగ్రఫీ ఇవన్నీ కూడా మనం చేస్తాము కంటెంట్ క్రియేషన్ తో పాటుగా. సో యాడ్ ఏజెన్సీ లాగా రన్ చేస్తాను. సో వాటిలో కూడా కొన్ని క్లయింట్స్ కి వర్క్స్ వీటిల్లో కూడా బిజీ అవ్వటం జరిగింది అనమాట. ఈ విధంగా అన్ని స్ట్రెస్ఫుల్ గా అయిపోయింది. కొంత రిలీఫ్ ఇద్దాము, కొంచెం బాగా స్ట్రెస్ అయిపోతున్నానని చెప్పేసి కొంత గ్యాప్ ఇలాగ అన్ని కలిసి వచ్చినాయి, అలాగ వచ్చింది. బట్ ఖచ్చితంగా మనం ఏంటంటే మన దగ్గర నుండి వీడియోస్ ఇంకా ఎలాగా ఈజీగా ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకొని మీకు వీడియోస్ చేయాలనేది నేను చూస్తాను. రెండోది వచ్చేసరికి జనరల్ గా నాకు ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏదో మన వీడియో రాకపోతే లేదా పెద్ద ఇదవుతారా అనేది కూడా ఉంటుంది కదా. బట్ కొంతమంది నిజంగానే చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందువల్ల అది కూడా పాయింట్. ఎందుకంటే ఇప్పుడు మనకి 32K 32,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే వాళ్ళకు కూడా పాపం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసింది ఏదో ఆశించో లేకపోతే ఏదో నేర్చుకోవాలనో ఏదో తెలుసుకోవాలనో చెప్పి సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. ఈ పర్సనల్ ఇష్యూస్ లేదా ఇట్లాంటి నా ఇష్యూస్ని బట్టి నేను చేయకపోయినా కూడా అలాంటి వాళ్ళకి కూడా కొంచెం మరి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి మనం సబ్స్క్రైబ్ చేస్తారు కదా, వాళ్ళకి కూడా మనం ఏం చేయట్లేదని అది ఒకటి పీకుతూ ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ గా మళ్ళీ క్లోజింగ్ ఏంటంటే ఎనీ కంటెంట్ మీద కొంచెం ఈజీ వేలో మీరు కూడా క్యాజువల్ గా వర్క్ చేసుకుంటా ఒక పాడ్కాస్ట్ లాగా పర్టికులర్ టాపిక్ మీద ఇంటా ఉండటం అనేది ఈజీ కాబట్టి అది కూడా నాకు కూడా కొంత ఈజీగా ఉంటుంది. సో ఇది కూడా ఇంక్లూడ్ చేద్దాము ఇలాగా పర్టికులర్ గా ఎప్పటి నుండో అనుకుంటా ఉన్నాను. సో ఇప్పుడు అలా చేద్దామని చెప్పేసి ఇది డిసైడ్ చేశాను. సో అందరూ కూడా మరొకసారి మీకు కావాల్సిన డౌట్స్ ఉన్న ఎనీ క్వశ్చన్స్ వీటన్నిటిని కూడా మీరు కామెంట్స్లో మెన్షన్ చేస్తే వాటి మీద నేను ఒక వీడియోస్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇదనమాట కొత్త అప్డేట్ నేను తీసుకున్న నిర్ణయము. అలాగే ఇంకోటి ఏంటంటే జనరల్ నేను మీకు ఇలాంటివి నాకు తెలిసిన నాలెడ్జ్ కానీ లేకపోతే నా ఎక్స్పీరియన్స్లో ఫిల్మ్ మేకింగ్లో వీటన్నిటిలో మీతో షేర్ చేస్తూ ఉన్నాను. లైక్ ఎడిటింగ్ అండ్ కెమెరా గురించి కానీ లైటింగ్ గురించి కానీ వీటన్నిటి గురించి. బట్ ఈ ఫీల్డ్లో ఎస్పెషల్లీ క్రియేటివ్ ఫీల్డ్లో మనము అన్ని మనకి ఇంకా తెలిసిపోయింది అంటాం ఏమీ ఉండదండి. సో నేను కూడా కీప్ ఆన్ అప్గ్రేడింగ్ ఉన్నాను అనమాట. ఇప్పుడు AI వచ్చేసింది, అట్లాగే ఎడిటింగ్లో కూడా డిఫరెంట్ సాఫ్ట్వేర్ ఇప్పుడు డావెన్స్ మీద వర్క్
చేస్తున్నాను. డావిన్సీ రిజాల్వ్లో దాన్ని ఎలాగా మనం ఇచ్చేయాలనేది ఇప్పుడు డావిన్సీకి షిఫ్ట్ అయ్యాను అన్నట్టు. దాంట్లో ఇంకా ఎలా చేయాలనేది ఇవన్నీ కూడా లెర్నింగ్ స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవటం కూడా నాకు కూడా డైలీ జరుగుతూనే ఉంటుంది. ఇవన్నీ జరుగుతుంది కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే మన ఛానల్ నుండి ఖచ్చితంగా వీడియోస్ వస్తాయి. మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అండ్ క్వాలిటీ అండ్ యూస్ఫుల్ వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ వచ్చిన వీడియోస్ ఏదున్నా కూడా మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేసి దాన్ని లైక్ చేసి కొంచెం మీరు ఇంప్రూవ్ చేస్తూ ఉంటే కొంచెం మోర్ రీచ్ అవుతుంది. ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలుగుతానండి, మన ఛానల్ నుండి ఒక మంచి యూస్ఫుల్ వీడియోసే వస్తాయి. ఇన్ఫర్మేటివ్ కానీ లేకపోతే నాలెడ్జ్ బేస్డ్ కానీ ఇలాగా. ఏ కేటగిరీ అని అంటే ఫిల్మ్ మేకింగ్ ఆర్ కంటెంట్ క్రియేషన్ అన్నిటి గురించి. అలాగే యూట్యూబ్లో నా జర్నీ ఒక 2 ఏళ్ళు దాటి 3rd ఇయర్లో కూడా రన్నింగ్ అవుతా ఉంది. సో అసలు నిజంగా యూట్యూబ్ కంటెంట్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఇవన్నీ డౌట్స్ కూడా ఏమైనా ఉన్నా కూడా వాటి మీద కూడా నేను చేద్దామని, ఫిల్మ్ మేకింగ్ అండ్ కంటెంట్ క్రియేషన్ ఈ రెండింటి మీద టాపిక్ మీద వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండి కొత్తగా చూసారనుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ కిషోర్ మార్సెట్టి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.